2026లో ఎవరైతే తెలంగాణలో డిఎడ్ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఈ డిఎడ్ టీటీసీ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో ప్రైవేట్ కాలేజ్ కావచ్చు గవర్నమెంట్ కాలేజ్లో మాకు ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఆర్ సపోజ్ మేము మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటే అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు ఫీ ఏ విధంగా ఉంటుంది, ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు కన్వీనర్ సీట్స్. సో కన్వీనర్ సీట్స్ అంటే మీరు డీసెట్ ఎంట్రన్స్ రాసి క్వాలిఫై కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు ఒక కాలేజ్ వస్తుంది, గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు, అలా వెళ్ళే వాటిని కన్వీనర్ సీట్స్ అంటారు. అదే డైరెక్ట్ మనీ పెట్టేసి వెళ్ళే వాటిని పేమెంట్ సీట్స్ అంటారు. సో ఫస్ట్ ఈ కన్వీనర్ సీట్స్ గురించి చెప్తాను. సో ఎవరైతే ఈ డీసెట్ 2026లో మీరు ఈ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మనకి ఫిబ్రవరి లాస్ట్లో నోటిఫికేషన్ వస్తుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ వస్తే మీకు ఫీ వచ్చేసి 2385 రూపీస్ మాత్రమే ఉంటుంది. హైలీ డిమాండెడ్ కోర్స్ అండ్ ఈ కోర్స్కే చాలా తక్కువ ఫీ ఉంటుంది. ఏ కోర్స్కి లేనంత తక్కువ ఫీజు దీనికే ఉంటుంది, ఏ కోర్స్కి లేనంత డిమాండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ కోర్స్కి అయితే ఉంది. సో మనకు 10 గవర్నమెంట్ కాలేజ్ మాత్రమే ఉన్నాయి. మొత్తం తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదండి. యాజ్ పర్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారంగా ఉండేవి ఇవి, పాత జిల్లాల ప్రకారం ఉంటాయి. సో కేవలం 10 కాలేజ్ మాత్రమే ఉంటాయి అండ్ ప్రతి కాలేజ్లో 50 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ప్రతి కోర్స్కి 50 సీట్స్ మాత్రమే ఉంటుంది. మెయిన్ పాయింట్ 10 కాలేజ్ మాత్రమే ఉంటుంది. ఫీ వచ్చేసి 2385. సో ఇది గవర్నమెంట్ కాలేజ్. ప్రైవేట్ కాలేజ్, సో కొన్ని ప్రైవేట్ కాలేజ్ కొన్ని ఎక్కువ ఉంటాయి. ఎక్కువ అంటే ఐ మీన్ డిగ్రీ లాగా, బిఎడ్ లాగా, పీజీ లాగా, బీటెక్ లాగా, వేరే కోర్సెస్ లాగా థౌజండ్స్లో ల్యాక్స్లో మనకి సీట్స్ అయితే ఉండవు, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ప్రైవేట్ కాలేజ్లో మీకు సీట్ వస్తే మనకి ఇయర్కి 12,500 రూపీస్. సో ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ శాంక్షన్ చేసిన ఫీ, అంటే మీరు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ప్రతి స్టూడెంట్ నుంచి ఇంత మాత్రమే కలెక్ట్ చేయాలని గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది యాజ్ పర్ కౌన్సిలింగ్ ప్రకారంగా. సో ఈ ఫీజుతో పాటు వాళ్ళు కొన్ని మీరు జాయిన్ అయ్యేటప్పుడు అడ్మిషన్ ఫీ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, బుక్స్ కావచ్చు, కొన్ని ఎక్స్ట్రా ఫీజు అవి ఇవన్నీ కలిపి ఒక 10,000 to 15,000 వరకు వాళ్ళు కలెక్ట్ చేస్తారు ప్రతి స్టూడెంట్ నుంచి. సో గవర్నమెంట్ ఫిక్స్ చేసింది 12,500. సో ఇది ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో ప్రైవేట్ కాలేజీలో మీకు సీట్ వస్తే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా 12,500 రూపీసే ఉంటుంది అండ్ మన గవర్నమెంట్లో సీట్ వస్తే 2385 రూపీస్ మాత్రమే వస్తుంది. సో ఇది మెయిన్ పాయింట్. ఎక్స్ట్రా ఫీజెస్ అన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయకండి, అవి కాలేజీలో మీకు కలెక్ట్ చేసుకుంటారు. సో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. నెక్స్ట్ వచ్చేసి మనకు సపోజ్ మీరు పేమెంట్ సీట్ ద్వారా వెళ్దాం అనుకుంటే, మాకు కౌన్సిలింగ్లో సీట్ రాలేదు, సో నేను ఎగ్జామ్ రాశాను కాకపోతే నాకు డైరెక్ట్ పేమెంట్ సీటే కావాలి, నాకు మనీ ఉంది నేను పెట్టుకోగలుగుతానంటే ఆ ప్రాసెస్ కింద ఇప్పుడు చెప్తాను. సో వీటిని మనము పేమెంట్ సీట్స్ అంటారు. ఈ పేమెంట్ సీట్స్ వచ్చేసి మనకు గవర్నమెంట్ కాలేజ్లో ఉండవు, ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ మాత్రమే ఉంటాయి. ఆ ప్రైవేట్ కాలేజ్లో కూడా టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 50. ఆ 50లో 20% ఆఫ్ సీట్స్ మాత్రమే మనకు పేమెంట్ సీట్స్లో ఉంటాయి. సో ఆ 50లో 20% అంటే 10 సీట్స్. ప్రతి ప్రైవేట్ కాలేజ్లో 10 సీట్స్ వాళ్ళు ఎవరికన్నా అమ్ముకుంటారు, వాళ్ళ ఇష్టం. ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఇస్తారో వాళ్ళకైతే ఇచ్చుకుంటారు. సో వాటికి గవర్నమెంట్లో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు ఉండవు, కాకపోతే ఇందులో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. సో అవి చెప్తాను. సో మీరు పేమెంట్ సీట్స్లో వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, ఇది ఫస్ట్ పాయింట్. వితౌట్ ఎంట్రన్స్ మీకు సీట్ ఉండదు పేమెంట్ సీట్స్. సో లాస్ట్ ఇయర్ చాలా మంది వితౌట్ ఎంట్రన్స్ మేము 1,00,000 కడతాము 2 లక్షలు కడతామన్నా సీట్ ఇవ్వరు. సో ఫస్ట్ బేసిక్ రూల్, మీరు పేమెంట్ సీట్లో వెళ్ళాలంటే ఎగ్జామ్ రాయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఓసీబీసీ వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి 35. సో ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. ఓసీబీసీ వాళ్ళు పేమెంట్ సీట్లో వెళ్ళాలనుకుంటే 35 మార్క్స్ రావాలి. 35 ఆర్ ఎబో వస్తే మీరు పేమెంట్ సీట్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసేబిలిటీ వాళ్ళకు ఎలాంటి మినిమం మార్క్స్ ఉండదు. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మినిమం ఏదో ఒక మార్క్ వచ్చినా మీరు పేమెంట్ సీట్స్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఈ 2 ఎలిజిబిలిటీ అయిన తర్వాత ఫీ, ఇప్పుడు ప్రతి ప్రైవేట్ కాలేజ్లో మనకు పేమెంట్ సీట్ వెళ్తే ఎంత ఫీ ఉంటుందో ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ ఒక్కొక్క జిల్లాలో ఒకలా ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఆదిలాబాద్లో చేద్దాం అనుకుంటే ఒకలాగా ఫీ ఉంటుంది, సపోజ్ మీరు హైదరాబాద్లో చేద్దాం అనుకుంటే ఒకలా ఉంటుంది, ఇప్పుడు నల్గొండ అనుకుంటే ఒకలా ఉంటుంది. సో అక్కడ స్ట్రెంత్ ఎంత ఉంటుందో, ఎక్కువ అప్లికేషన్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ ఫీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే కొద్దిగా నార్మల్గా వచ్చారనుకుంటే అక్కడ కొద్దిగా ఫీ తక్కువ ఉంటుంది. లాస్ట్ ఇయర్ డేటా ప్రకారంగా చెప్తున్నాను, ఈ ఇయర్ ఇంకా కొద్దిగా పెరగచ్చు. లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ నుంచి తీసుకున్న డేటా ప్రకారంగా లీస్ట్ 1 ఇయర్ ఫీ వచ్చేసి 60,000. సో 1 ఇయర్కి ఇది పేమెంట్ సీట్ మాత్రమే. కన్వీనర్ కావచ్చు, మనకు ప్రైవేట్ కాలేజ్ ఫీజు కాదు, పేమెంట్ సీట్ ద్వారా వెళ్ళే వాళ్ళు మినిమం 60,000. కొన్ని డిస్ట్రిక్ట్స్లో 70,000, కొన్ని డిస్ట్రిక్ట్స్లో 80,000, కొన్ని డిస్ట్రిక్ట్స్లో 1 lakh అండ్ హైయెస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 1,20,000 పర్ ఇయర్కి. సో నల్గొండ అనుకుంటా, నాకు గుర్తులేదు, ఒక డిస్ట్రిక్ట్లో అయితే హైయెస్ట్ 2 ఇయర్స్కి కలిపి 2.25 ఆర్ 2.5 కోర్స్ మనకు 2 ఇయర్స్కి కలిపి మనకు పేపర్ ఆర్టికల్ కూడా వచ్చింది. సో చాలా కాలేజెస్లో మినిమం 80 అయితే తీసుకున్నారు.
80,000 to 90,000 అయితే తీసుకుంటారు. ఈ ఇయర్ కొంచెం ఎక్కువ కూడా పెరగవచ్చు, ఎందుకంటే చాలా అవేర్నెస్ వచ్చింది కాబట్టి. ఆ బీఎడ్ కన్నా డిఎడ్ చేయడం కావచ్చు, పీజీ కన్నా ఇది చేయడం కావచ్చు, సో ఎక్కువ వేకెన్సీస్ రావడం కావచ్చు, అవేర్నెస్ రావడం కావచ్చు, ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవ్వడం కావచ్చు. సో అందరికి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా 10 సీట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ పెట్టుకుంటారు. సో 80,000, 90,000, 1,00,000 అది ఫిక్స్డ్ అని చెప్పలేము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్కి ఇంతనే తీసుకుంటారని చెప్పొచ్చు, కానీ ఈ పేమెంట్ సీట్స్కి థౌజండ్స్లో, ల్యాక్స్లోనే ఉంటుంది కాబట్టి. సో ఎవరైతే అఫోర్డబుల్ అనుకుంటే మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉంటే మీరు అమౌంట్ పెట్టుకోగలుగుతామంటే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. కొంతమంది అనుకుంటారు మేము మాది ఆదిలాబాద్ జిల్లా, మేము ఆదిలాబాద్ జిల్లాలోనే చేసుకోవాలి, మేము వేరే దగ్గర కూడా పేమెంట్ చేసుకోవచ్చా, వేరే కాలేజ్ పెట్టుకోవచ్చు అంటే మీరు ఏమన్నా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్, మీరు తెలుగు మీడియం అని చూస్ చేసుకుంటే తెలుగు మీడియం కాలేజ్కే వెళ్ళాలి. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియమే, ఉర్దూ మీడియం అయితే ఉర్దూ మీడియమే, తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు, ఉర్దూ అలా చేంజ్ ఉండదు. మీరు అప్లై చేసేటప్పుడే మీకు ఏ మీడియం సూటబుల్లో అది మాత్రమే పెట్టుకోవాలి. సో మెయిన్గా మీకు అసలు కాలేజ్ ఏడేడు ఉన్నాయి, అసలు మీ జిల్లాలో మీకు తెలుగు మీడియం కాలేజ్ ఉందా, ఇంగ్లీష్ మీడియం ఉందా, ఉర్దూ మీడియం ఉందా తెలియాలి. సో అది తెలిస్తేనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అసలు మీరు అనుకున్న జిల్లాలో కాలేజే లేదు, అప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి వేస్ట్. సో ఈ పీడిఎఫ్ అయితే చేయడం జరిగిందండి. సో అది యూస్ఫుల్ అవుతుంది. సో జెన్యున్గా ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ మీరు చేయాల్సింది మీ కాలేజెస్లో, మీ జిల్లాలో ఇంగ్లీష్ మీడియం కాలేజ్ ఉందా, తెలుగు మీడియం ఉందా, ఉర్దూ మీడియం ఉందా. సపోజ్ మీ జిల్లాలో లేదు, అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మనకు కావాల్సిన కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో డీటెయిల్గా మనకు 2026లో అవే ఉంటాయి కాలేజెస్, ఎక్స్ట్రా అయితే యాడ్ చేయరు, చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి. సో డీటెయిల్ పీడిఎఫ్ చేయడానికి అందులో మీకు కాలేజ్ నేమ్ విత్ అడ్రస్ ఉంటుంది, ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా. సో కన్వీనర్ అంటే టోటల్ సీట్స్ ఉంటాయి, అందులో 10% మనకు పేమెంట్ ఉంటాయి. మిగతా 40 సీట్స్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. కౌన్సిలింగ్ ద్వారా 40 ఫిల్ చేస్తే మిగతా 10 సీట్స్ మనకు పేమెంట్ సీట్ ద్వారా ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో చూసుకున్న తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మొత్తం ప్రిపరేషన్ అయిన తర్వాత, కౌన్సిలింగ్ అయిన తర్వాత లాస్ట్కు మీకు అసలు మా జిల్లాలో కాలేజీ లేదంటే ఇప్పుడు ఈ 3-4 మంత్స్ ప్రిపేర్ అయింది కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి. సో మీరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఎవరైతే తెలుగు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో కంప్లీట్ గ్రామర్ అయితే చేయడం జరిగింది. సో 6th to 10th అండ్ 3rd to 5th బేసిక్స్ కూడా విత్ ఆన్సర్స్ కంప్లీట్ పీడిఎఫ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, 100 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు అన్ని చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి చూస్తే మీకు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లుంటుంది. సో మీరు వేరే ఎగ్జామ్కి అనేది కొద్దిగా టఫే ఉంటుందండి, అంత ఈజీ అయితే ఉండదు. సో కొద్దిగా ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళకు ఒక 20 to 25 మార్క్స్ ఎక్స్ట్రా వస్తేనే మీకు సీట్ వస్తుంది. నార్మల్గా వితౌట్ ప్రిపరేషన్ కూడా 40 మార్క్స్ 45 మార్క్స్ వస్తాయి. కానీ కొద్దిగా ప్రిపేర్ అయ్యి రాసే వాళ్ళకి ఒక 15 మార్క్స్ 20 మార్క్స్ ఎక్స్ట్రా వస్తేనే మీకు సీట్ అయితే వస్తుంది. సో చాలా హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఈ ఇయర్. సో లాస్ట్ ఇయర్ మనకు 42,000 అప్లికేషన్స్ వచ్చాయి, ఈ ఇయర్ 50,000 ఈజీగా క్రాస్ అవుతుంది కాబట్టి. సో మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.